గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జియోరాసెట్ ట్రైనింగ్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 4వ తరగతికి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రాం 12వ రోజు విద్యార్థులు నిర్వహించాల్సిన కృత్యాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. ఈరోజు వాక్యాలు పేరాలు తెలుగుకి సంబంధించి విద్యార్థులతో చేయించాలి. దిక్కులను తెలిపేది దిక్సూచి, పెరుగును చిలికేది కవ్వం, అమ్మ మొదటి దైవము. ఇలాగా కార్డ్స్ పైన రాసి మీ టీచర్ గారు మ్యాచ్ చేయమంటారు. జాగ్రత్తగా మ్యాచ్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, వాక్యాలను చదవండి, మరికొన్ని వాక్యాలు చెప్పండి. నేను కొన్ని ఇక్కడ ఉన్నటువంటి దాన్ని చదువుతాను, మీరు చదవండి, నాతో చెప్పండి. అమ్మకు అమ్మను అమ్మమ్మ అంటారు. కుండలను మట్టితో చేస్తారు. తాటి ఆకులతో చాపలను అల్లుతారు. విమానం గాలిలో ఎగురుతుంది. మీరు మరికొన్ని అంటే నాన్నకు నాన్నను తాతయ్య అంటారు. అలా మీరు చక్కగా చేయొచ్చు. అలాగే మరికొన్ని మీరు ప్రయత్నం చేయండి. పిల్లలు, ఇక్కడ మనం ఈ పారాగ్రాఫ్ని చదివి దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని ఆకలాడుతున్నాం. ముందు పారాగ్రాఫ్ చదువుతాను, జాగ్రత్తగా విని ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మా బడి. మా బడి మాకు చదువులు నేర్పే గుడి. మేము బడిలో అడుగు పెట్టగానే అందమైన బొమ్మలు గోడల నిండా కనిపించి పలకరిస్తాయి. పెద్ద ఆట స్థలంలో మేమంతా ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో ఎన్నో మంచి విషయాలు మా ఉపాధ్యాయులు చెబుతారు. ఆటలతో పాటలతో నేర్చుకునే పాఠాలు మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా గుర్తు చేసుకుంటాం. మేము బడిలో నేర్చుకున్న ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో సంతోషంగా చెప్పుకుంటాం. మేము పెంచుకునే మా బడి తోట పూల మొక్కలతో, కూరగాయల మొక్కలతో పచ్చగా కలగలలాడుతుంది. మా బడి తోటలో పెరిగే కూరగాయలు, పండ్లు మేము మధ్యాహ్న భోజనంలో వినియోగించుకుంటాం. మా బడి మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది, ఎన్నో అనుభవాలను ఇస్తుంది. అందుకే మా బడి మాకొక గుడి. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న చూడండి. చదువులు నేర్పే గుడి ఏమిటి? మా బడి. ప్రతిరోజు మనం బడిలో ఏమేమి నేర్చుకుంటాం? మంచి ఆట, పాట, పాఠం. అలాగే పేరాలోని ద్వితాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు రాయమన్నారు. ఇవిగోండి, ఇక్కడ మనం రాసాము. కింద మనకు తెలిసిన కూరగాయల అలాగే పూల మొక్కల పేర్లు రాయమన్నారు, రాసాము. పిల్లలు, ఇక్కడ వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలు ముందుగా నేను చదువుతాను, ఆ తర్వాత మీరు చదివే ప్రయత్నం చేయండి. శ్రద్ధతో చేసిన పని విజయవంతం అవుతుంది. ఒక మడుగులో 3 చేపలు ఉన్నాయి. సూర్య దువ్వెనతో తలదువ్వుకున్నాడు. చేతికి గాజులు అందం. ఇప్పుడు రాయడం చూద్దాము. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ని మీరు జాగ్రత్తగా చదువుకోండి. చదివిన తర్వాత దీనికి సంబంధించిన ప్రశ్నలు కింద ఉన్నాయి, వీటిని ఆన్సర్ చేయండి. మీకు ఆఖరిలో డిక్టేషన్ ఉంది, దీన్ని మీ టీచర్ గారు పెడతారు. 10 పదాలు చక్కగా రాసి చూపించండి. మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. పారాగ్రాఫ్కి సంబంధించి మనం జాగ్రత్తగా వినాలి. దాంట్లో ప్రశ్నలు కింద వస్తే జాగ్రత్త చెప్పాలన్నమాట. నేను పారాగ్రాఫ్ చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. తన అర్థం తెలుసుకోండి. ఆఖరిన ప్రశ్నలు ఉంటాయి, వాటికి సమాధానం జాగ్రత్తగా చెప్పండి. రవి అండ్ అర్జున్ వర్ బెస్ట్ ఫ్రెండ్స్. రవి, అర్జున్ అనేవాళ్ళు మంచి స్నేహితులు. రవి వాజ్ ఏ సిన్సియర్ బాయ్. రవి చాలా మంచి సిన్సియర్గా ఉంటాడు, నిక్కచ్చిగా ఉంటాడు. వైల్ అర్జున్ వాజ్ వెరీ కైండ్. అర్జున్ అనేవాడు దయగా ఉంటాడు. రవి నిజాయితీగా ఉంటాడు, అర్జున్ జాలిపరుడు. వన్ డే, ఒకరోజు, దే ఫౌండ్ ఏ లాస్ట్ పర్స్ ఆన్ ది ప్లే గ్రౌండ్.
ఒకరోజు ఎవరిదో పడిపోయినటువంటి పర్స్ వాళ్ళకి దొరికిందనమాట. దే డిసైడెడ్ టు టెల్ ది ట్రూత్ అండ్ రిటర్న్ ఇట్ టు ది ఓనర్. వాళ్ళు దొరికిందాన్ని తీసుకెళ్ళి ఓనర్ గారికి ఇచ్చేస్తారనమాట. ద ఓనర్ ప్రైజ్డ్ దేర్ ఆనెస్టీ. ఓనర్ గారు వాళ్ళ యొక్క నిజాయితీని మెచ్చుకున్నాడు. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ది గుడ్ ఐడియా. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి వచ్చిన మంచి ఆలోచనకి చాలా సంతోషించారు. దేర్ ఫ్రెండ్షిప్ గ్రూ స్ట్రాంగర్ డే బై డే. రోజు రోజుకి వాళ్ళ యొక్క స్నేహం పెరుగుతూ పోయింది, ఎందుకంటే ఇద్దరికి మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి. చూడండి, ఇప్పుడు ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నారు. ఎస్, హూ ఆర్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ది స్టోరీ? ఎవరు ఈ స్టోరీలో? ఎస్, రవి అండ్ అర్జున్. విచ్ క్వాలిటీ హెల్ప్డ్ దెమ్ డిసైడ్ టు రిటర్న్ ది పర్స్? వాళ్ళు ఏ క్వాలిటీ అనేది మనం చేసింది? ఆనెస్టీ అనేటువంటి క్వాలిటీ. అంతేకాదు కైండ్నెస్ కూడా ఉండొచ్చు. సో కైండ్నెస్ అనేది కూడా మనం రాసుకుందాం. కైండ్నెస్. ఎస్. వాట్ డూ యూ లెర్న్ ఫ్రమ్ ది స్టోరీ? ఈ స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకుంటాం? ఆనెస్టీ ఈజ్ ది బెస్ట్ పాలసీ అని మనం నేర్చుకుంటాం అనమాట. ఇక్కడ మనం కొన్ని యాడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. యాడ్జెక్టివ్స్ అంటే గుణాన్ని గురించి తెలిపాయి అనమాట. కొన్ని లక్షణాల గురించి, గుణాన్ని గురించి, రంగుని గురించి చెప్పేటిని మనం యాడ్జెక్టివ్స్ అంటాము. ఇక్కడ చూడండి, వాటిని డిస్క్రైబింగ్ వర్డ్స్ అని కూడా అంటారు. బిగ్ పెద్దది, స్మాల్ చిన్నది, కూల్ చల్లనిది, హాట్ వేడిగా ఉండేది, ఫ్లాట్ బల్లపరుపుగా ఉండేది, రౌండ్ గుండ్రంగా ఉండేది, లాంగ్ పొడవుగా ఉండేది, షార్ట్ పొట్టిగా ఉండేది, బ్యూటిఫుల్ అందంగా ఉండేది, అగ్లీ అందవిహీనంగా ఉండేది, అందంగా లేకుండా ఉండేది, స్ట్రాంగ్ గట్టిగా ఉండేది, వీక్ నీరసంగా లేదా బలహీనంగా ఉండేది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్స్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ లక్షణాల గురించి చెప్తే కాబట్టి యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఇప్పుడు మనం కొన్ని ఎక్సర్సైజ్లు చూద్దాం, దీనికి సంబంధించి యాక్టివిటీస్ చూద్దాం. ఇక్కడ ఇవ్వబడిన వాటి గురించి మనం ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దాము. కమింగ్ లేట్ టు స్కూల్ ఈజ్ ఎ బ్యాడ్. రైట్, నిజమే కదా, కాబట్టి ట్రూ. వీ షుడ్ ఒబే అవర్ టీచర్స్ అండ్ పేరెంట్స్. మన టీచర్స్ని పేరెంట్స్ని మనం ఒబే చేయాలి, అంటే వాళ్ళు చెప్పిన మాట వినాలన్నమాట, అది ట్రూ. కాపీయింగ్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఈజ్ బ్యాడ్. పరీక్షలో కాపీ కొట్టడం చెడ్డ అలవాటు. నిజమే కదా, చెడ్డ అలవాటే కదా, అందుకనే ట్రూ. రీడింగ్ ఎట్ హోమ్ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్స్. ఇంటికాడ బాగా చదువుకుంటే అది పిల్లలకు ఉపయోగపడదు అంటున్నాడు, తప్పు కదా, అందుకని ఫాల్స్ రాశాం. వేకింగ్ అప్ ఎర్లీ ఫ్రమ్ బెడ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. త్వరగా నిద్ర లేవటం అనేది ఒక మంచి అలవాటు అన్నాడు, నిజమే కాబట్టి ట్రూ. వీ షుడ్ హెల్ప్ అదర్స్ ఇన్ నీడ్. ఇతరులకి మనం ఇబ్బందులు ఉన్నప్పుడు హెల్ప్ చేయాలి, అది కూడా ట్రూ కాబట్టి రాశాం. ఇక్కడ చూడండి, కామన్ నౌన్స్ ఏంటి, వాటిని రౌండప్ చేయమన్నారు. ఇక్కడ మనం కామన్ నౌన్స్ ఇచ్చాము, ఇవన్నీ కామన్ నౌన్స్ అనమాట. ఇక్కడ వాక్యంలో డాగ్, గార్డెన్, మదర్, ఫుడ్, టీచర్, బోర్డ్, బస్, ఇక్కడ స్టేషన్, షాప్, పీపుల్, ఇవన్నీ కూడా నౌన్సే, అయితే కామన్ నౌన్స్ అనమాట, ఎక్కడైనా మనం వాడుకోవచ్చు. ఇక్కడ మనం చూడండి ఒకసారి, ది డాష్ బాల్ రోల్ అండర్ ది టేబుల్. సో దానికి కలర్ గురించి చెప్పాలి కాబట్టి బ్లూ, మిగతా అవ్వనమాట. రేవతి క్యారీడ్ ఏ డాష్ బాక్స్ టు ది స్కూల్. ఎస్, ఇక్కడ బిగ్ బాక్స్. ది డాష్ డ్రెస్ లుక్స్ వెరీ ప్రెటీ. సో ఎల్లో. we saw ఏ డాష్ ఎలిఫెంట్ ఎట్ ది జూ లాస్ట్ సండే. దాంట్లో మనకి హ్యూస్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఎలిఫెంట్ హ్యూస్ అనేది రాసాము. దొరా డ్రూ ఏ డాష్ స్టార్ ఆన్ పేపర్ ఇన్ ది క్లాస్ రూమ్. దాంట్లో అతను రాసింది బ్రైట్ స్టార్ కాబట్టి అతను గీసినటువంటిది కాబట్టి ఆప్షన్ బి అనేదని మనం ఇక్కడ ఇచ్చామన్నమాట. దీంట్లో మనకి ఇంగ్లీష్ పూర్తయింది. ఇక్కడ మనం ఫ్రాక్షన్స్ చూడండి. ఫ్రాక్షన్స్ అంటే మనకి సమాన భాగాలుగా చేయటం. ఇక్కడ చూడండి, ఆరెంజ్ అనేదాన్ని ఇక్కడ చేశారు, ఇక్కడ దీన్ని చేశారు, ఇక్కడ దీన్ని చేశారు, ఇక్కడ చేశారు. వీటిల్లో మనకి టిక్ ది ఇమేజెస్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ ఆరెంజ్ని కరెక్ట్గా మధ్య కట్ చేయలేదు కాబట్టి ఇది కాదు. యాపిల్ని 4 భాగాలు చేశారు, కరెక్ట్ భాగాలు చేశారు కాబట్టి దీన్ని టిక్ కొట్టచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మెలన్ని 4 భాగాలు సమానంగా ఉన్నాయి, ఇవి చిన్నగా ఉన్నాయి, ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇది ఈక్వల్ పార్ట్స్ అన్నాం. ఇక్కడ మనం చూస్తే గోవా చూస్తే కరెక్ట్గా చేసాం కాబట్టి దీనికి టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి,
ఈ పిక్చర్స్ని చూడండి ఒకసారి. ఈ పిక్చర్స్ని కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదంతా హాఫ్, అంటే మొత్తం 2 భాగాలు చేసి ఒక భాగం తీసుకున్నారు కాబట్టి 2 భాగాలు కాబట్టి కింద 2 వేస్తాము, బై 2లో డినామినేటర్లు వేస్తాము, పైన 1 వేస్తాం అనమాట. సో ఇవి 4 పార్ట్స్ కాబట్టి కింద వేసాము, ఒక పార్ట్ తీసుకున్నాం కాబట్టి 1 వేసాము. ఇవి 4 పార్ట్స్ కాబట్టి 1/4. ఇవి 2 పార్ట్స్ కాబట్టి 1/2. ఇవన్నీ కూడా ఈక్వల్ పార్ట్సే. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి వాటికి టిక్ పెట్టాము. చూడండి, అబ్జర్వ్ ది ఇమేజ్ బిలో అండ్ టిక్ ది బాక్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. ఏదైతే ఈక్వల్ పార్ట్స్ కానీ దాన్ని టిక్ పెట్టమన్నారు. ఇవి 2 ఈక్వల్ పార్ట్స్ అయ్యాయి. 1/2కి కలర్ వేయమన్నారు, మనం వేసాము. తర్వాత అక్కడ 1/4కి కలర్ వేయమన్నారు, వేసాము. హౌ మెనీ మోర్ ట్రయాంగిల్స్ నీడ్ టు కలర్ టు మేక్ హాఫ్ ఆఫ్ ది ఫిగర్ కలర్డ్. ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో ఇది సగం అవ్వాలంటే ఎన్ని పార్ట్లకి కలర్ వేయాలన్నారు. ఇదిగోండి, ఇది హాఫ్ అవ్వాలంటే ఈ 3 అవ్వాలి కాబట్టి ఇంకా 2 సరిపోతుంది కాబట్టి ఆన్సర్ బి పెట్టామన్నమాట మనం. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ రెస్పెక్ట్ టీచర్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.